యూత్ వారందరూ కూడా ఈ సంవత్సరమే యొక్క సిస్టమ్ మొదలుపెట్టారు. కనుక సంఘ కాపరి సంఘాలను చేయడం వల్ల యూత్ వారిని వారికి చెప్పడానికి ఆ సెంటర్ని పంపించి ఉన్నారు. మన సెంటర్ నందు కాటం జాన్మోస్ గారి సెంటర్ నందు మన సంఘ బిడ్డ కిషోర్ గారు ఈ బాబు ఎంతో దేవుని యందు పరిచయం చేస్తున్నాడు. ఉద్యోగం చేసుకుంటూ ఆయా ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ పరిచయం చేస్తాడు బాబు. అదే కాకుండా మన చర్చి దగ్గర గేటు పక్కన పెద్ద ఫ్లెక్స్ పెట్టి ఫోర్స్ బాధ్యత ఫ్లెక్స్ పెట్టి దేవుని వాక్యం పెట్టినటువంటి బిడ్డ చర్చి గోడ పక్కన ఉంటుంది. అదే కాకుండా ప్రతి చోట కూడా ఈ బైబిల్ పంచిపెట్టడానికి బాక్సులు కట్టించి అందులో కొత్త బైబిల్ పెట్టి దాని కోసం ఎంత ఖర్చు చేసి దేవుని కోసం వెచ్చించినారంటే బిడ్డ. ఈ నాన్నగారు లోకమేసులు చదువుకున్నారు. వారు మరి ఈ యొక్క సంఘాలు దగ్గరికి అట్టుకొని తిరుగుతున్నందుకు దేవుడు ఈ బిడ్డను పిలుచుకున్నారు. కనుక ఈ బిడ్డను ఈరోజు వాక్య పరిచయం చేయవలసిందిగా మన యొక్క కోరికలతో వారిని ఆహ్వానించడం జరుగుతుంది. హల్లెలూయా హల్లెలూయా. ముందుగా మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి మరి అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు మరి అలాగే మరి శ్రీపురం చర్చ్ పాస్టర్ గారు బాబనయ్య గారికి మరి సంఘస్థులందరికీ కూడా మరి అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. సో మీరు అంటే కొద్ది కాస్ట్గా కనబడుతున్నారు. మీరు ఇలా వచ్చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. అంటే ఇది కూడా కంఠం వస్తుంది కదా మీకు కనబడుతుంది. మీరు అందరూ ఇలా వచ్చేయండి. హల్లెలూయా హల్లెలూయా. మరి అందరూ ఇంకా కొద్ది పెద్దగా కనబడుతున్నారు చెప్పడానికి. హల్లెలూయా అని కూడా మీరు ఒకసారి మళ్ళీ చెప్పండి అందరూ. హల్లెలూయా హల్లెలూయా. ఓకే, మరి ఈ రోజున వాక్యాన్ని ధ్యానిస్తుండగా అందరం ఒకసారి చిన్న కళ్ళు మూసినట్లయితే ఒక చిన్న ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. అతి పరిశుద్ధుడా ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. తండ్రి ఇదిగో తండ్రి ఉదయకాలం సమయంలో మేము అందరం ఇలా కూడుకుని మీ వాక్య ధ్యానం చేస్తుంటే మాకు సహాయం చేయండి తండ్రి. తండ్రి మీరే మాకు సహాయం చేయగల దేవుడు తండ్రి. వాక్యం తండ్రి మరి మీరే మా యందు ఉండి తండ్రి వాక్యాన్ని తండ్రి తండ్రి చక్కగా తండ్రి తండ్రి మాట్లాడేది మీరు మాట్లాడితే మాకు అర్థమవుతుంది తండ్రి. మేము చెప్తే అర్థమవుతుంది కానీ తండ్రి మీరు మాట్లాడితే మాకు అర్థమవుతుంది తండ్రి. ఇదిగో తండ్రి మరి విన్న వాక్యం తండ్రి తండ్రి ఫలప్రదంగా మా జీవితాన్ని భరించేటువంటి గొప్ప అవకాశాన్ని మాకు దయచేయమని సహాయం చేయమని తండ్రి. తండ్రి ఇదిగో తండ్రి విన్న వారందరూ కూడా తండ్రి ఏకాగ్రత వినలాగా తండ్రి సహాయం చేయమని మీ పరిశుద్ధాత్మ శక్తిని సహాయాన్ని ఎదుర్కొని అందరికీ దయచేసి మమ్మల్ని దీవించమని ప్రభువైన యేసుక్రీస్తునామమున మనం ప్రార్థన అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఓకే, ఈరోజు మరి మన అంశం ఏంటంటే రాజ్యము. ఏంటంటే రాజ్యము. మరి రాజ్యం అంటే ఏంటండి? రాజ్యం అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. మరి రాజ్యం అంటే ఏంటండి? రాజ్యం అనేది కూడా ఒక మనుషులతో ఏర్పడినది. మరి రాజ్యంలో ఎవరు ఉంటారండి? రాజ్యంలో ప్రధానంగా ఉండేది ఎవరు? రాజు ప్రజలు. మరి ఈ రోజున మనకి రాజ్యాలు ఉన్నాయా? రాజులు ఉన్నారా? అంటే రాజ్యం మనకు అర్థమయ్యే విధంగా మాట్లాడుకుంటే కనుక ప్రభుత్వం. ఈరోజు ప్రభుత్వమే రాజ్యం. అంటే ప్రభుత్వం అంటే ఎవరు ప్రభుత్వం అండి? ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం. అంటే మనమే ఎన్నుకుంటున్నామండి. మనం ఎవరిని ఎన్నుకుంటున్నామండి? మన రాజుని ఎన్నుకుంటున్నాం. అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వంగా మనం ఏర్పరచుకున్నాం. కానీ పూర్వకాలంలోకి వెళ్తే కనుక మనమే పరిపాలించుకోలేక మనం అనేక పనుల్లో నిమగ్నం అవుతాం. కాబట్టి మనందరినీ కూడా నడిపించడానికి ఒక నాయకుడు కావాలని మరి పురాతన కాలంలో మనం ఒకరిని ఏర్పరచుకున్నాం. ఒక వ్యక్తిని, ఒక అన్నింటిలో స్ట్రాంగ్గా ఉండేటువంటి ఒక వ్యక్తిని, మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ అన్నింటిలో స్ట్రాంగ్గా ఉన్నటువంటి మంచి వ్యక్తిని ఒక ఎన్నుకుని ఇదిగో మేము మా పనులు మేము నిమగ్నం అవుతూ ఉంటాం, మమ్మల్ని నడిపించడానికి మీరు మమ్మల్ని నడిపించాలని చెప్పేసి ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాం. ఆ వ్యక్తే ఎవరండి? రాజు. ఆ రాజు పని ఏంటంటే మనల్ని నడిపించాలి. మనం సింపుల్గా చెప్పాలంటే ఆ రాజు మనందరికీ ఎవరండి? సేవకుడు. రాజు అనేవాడు ఎవరు? మనకి ప్రజలకి సేవ చేయడానికి మనం ఏర్పరచుకున్నటువంటి ఒక ప్రతినిధి. మరి రాను కాలక్రమేణా ఆ రాజు ఒక నిరంకుశత్వ పాలనలో చూసినటువంటి రాజ్యాన్ని మనం చూసాం. మరి
మనం పూర్వకాలంలో చూస్తే కనుక మనం పరిపాలించిన రాజులు ఎన్నో రాజ్యాలు మరి మనం చదివితే కనుక హిస్టరీలో మరి గొప్ప గొప్ప రాజ్యాలు కూడా ఈ రోజున ఏమయ్యాయంటే కనుమరుగయ్యాయి. మరి ఎందుకు కనుమరుగయ్యాయి అంటే మరి వాళ్ళందరూ కూడా దేవునికి విధేయత కలిగి ఉండకపోవడం వల్ల చాలా మంది ఈ రోజున చరిత్రలో లేకుండా పోయారు. మరి ఈ రోజున మరి భారతదేశం యొక్క పరిస్థితి చూస్తే కనుక మనం మాట్లాడుతున్నట్టుగా మన రాజ్యం ఏంటంటే మన భారతదేశ ప్రభుత్వం ఎలా ఉందంటే మరి మనందరికీ తెలుసు. మరి వాళ్ళు ఒక ఏకఛత్రాధిపత్యంగా మరి ఒకే వర్గాన్ని మరి టార్గెట్ చేస్తూ కూడా మనకున్నటువంటి మరి ముఖ్యంగా క్రైస్తవులు చూసుకుంటే మనకున్నటువంటి ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తూ అలాగే మరి మనకున్నటువంటి అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. మనకి ఎగ్జాంపుల్గా చూస్తే కనుక మణిపాల్ అనేటువంటి వారిని అంత ఇప్పటికీ కూడా మరి వాళ్ళు మరి తిండికి కూడికి గుడ్డకి కూడా కరువైపు అక్కడక్కడ చెదుమదులు సంఘటనలతో వాళ్ళు ఇప్పటికీ కూడా బాధపడుతున్నారండి. మరి అలాంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వాలు మన రాజులు అలా ఉన్నారు. సో మరి ఇప్పుడు కూడా మరి గుర్తుంచుకోండి, మన రాజు ఇప్పుడు ఎవరై ఉండాలండి? మన రాజు ఎవరై ఉండాలి? మన రాజు ఎప్పుడు కూడా దేవుని నమ్ముకున్న బిడ్డ అయి ఉండాలండి. మీకు అర్థమవుతుందా? మన రాజు ఎవరై ఉండాలండి? దేవుని నమ్ముకున్న బిడ్డ అయి ఉండాలి. మన రాజు దేవుని నమ్ముకున్న బిడ్డ అయి ఉంటే కనుక మనం ఎలా ఉంటామండి? సంక్షేమంగానే ఉంటాం. ఎందుకంటే ఈ రోజు చూస్తే కనుక ఒక ఆంధ్రప్రదేశ్, కేరళ మరియు తమిళనాడు ఈ యొక్క రాష్ట్రాలు చెప్తే మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఎలా ఉందంటే పరిస్థితి అతి భయంకరంగా ఉందండి. మరి క్రైస్తవ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరి ఈ రోజున కనీసం మనం ఎలా ఉంటున్నామంటే మన రాజు ప్రభు బిడ్డ అయితేనే మనం సుభిక్షంగా ఉంటాం. కాబట్టి ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇంకా మన రాజు మన ప్రభు బిడ్డ అయితే కనుక మరి ఇంకా కూడా మనకి తెలియకుండానే అనేక విధంగా మన శాతాలను శోధిస్తాడు. కాబట్టి మన రాజు ప్రభు బిడ్డ కాకుండా మన రాజు ప్రభు అయితే ఎలా ఉంటుందండి? మన రాజు ఎవరై ఉండాలండి? మన రాజు ప్రభు అయి ఉంటే ఇంకా అద్భుతంగా ఉండాలి. కాబట్టి మనం అటువంటి రాజ్యంలో అంటే మన యేసు ప్రభు వారి యొక్క రాజ్యం, మన ప్రభు ఎవరండి? మన యేసు ప్రభు వారు. మరి యేసు ప్రభు వారి యొక్క రాజ్యం మరి దాని గురించి మనం ఈరోజు మన బైబిల్లో పరిశీలిస్తే కనుక మరి ఆయన రాజ్యం గురించి మరి దానియేలు గారు ముందే మరి ఆ యొక్క ఒక రాజుగా నెబుకద్నెజరు రాజు గారు మనందరికి తెలిసిన చరిత్రే. నెబుకద్నెజరు ఒక కలగంటాడు. మరి ఆ కలగని మరి ఆ కళ భావాన్ని కూడా మరి ఆయన మర్చిపోతాడు. కళని మర్చిపోతాడు, కళ భావం కూడా తెలియదు. మరి ఆ కళని చెప్పడానికి మరి దానియేలు ముందుకు వస్తాడు. దానియేలు ముందుకు వచ్చినప్పుడు ఆ కళభావాన్ని చెప్పినప్పుడు ఆ కళభావం ఉన్నటువంటి ఈ రాజ్యాలన్నీ కూడా మనకి కనిపిస్తాయి. ఒకసారి మనం త్వరగా చదువుకుందామని దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 43 నుంచి 44 వచనాలు చదువుదామండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 43 నుంచి 44. ఇనుము మట్టితో అతగినట్లు వారు ఒకరితో ఒకరు పుస్తక ఇందులు. ఆ రాజుల కాలములో పరలోకమందు దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికన్నిటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి కాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయను గాని అది యుగ యుగముల వరకు నిలుచును. సో మనం ఇక్కడ అర్థం చేసుకుంటే కనుక మరి మన కోసం దేవుడు ఒక రాజ్యాన్ని ఏర్పరిచాడు. ఎప్పుడు ఏర్పరిచాడండి? ఎప్పుడో మన కోసం మరి దేవుని రాజ్యాన్ని ఏర్పరిచాడు. మరి ఈ యొక్క దానియేలు గ్రంథంలో ఈయన యొక్క కళ మనం చాలా క్లుప్తంగా చూసినట్లయితే దానియేలు యొక్క కళ భావం ఏంటంటే ఆయన ఒక పెద్ద ప్రతిభను చూస్తాడు. ఆ ప్రతిభకి ఏముంటుందండి? ఆ ప్రతిభకు ఒక తల, ఒక నడుము, ఒక మనిషి ఆకారం అంటారు. గొప్ప రాజు లాంటి పెద్ద ప్రతిభను చూస్తాడు. ఆ ప్రతిభ తల ఎలా ఉంటుందంటే బంగారంతో ఉంటుంది. మరి అలాగే మరి భుజాలు, చెస్ట్ ఎలా ఉంటుందంటే మరి వెండితో ఉంటుంది. మరి అలాగే మరి కడుపు మరి అలాగే ఇటువంటి థైస్ కానీ తొడలు కానీ ఎలా ఉంటాయంటే మరి బ్రాంజ్ అంటే మరి ఇత్తడితో తయారు చేయబడినట్లుగా ఉంటుంది. మరి కాళ్ళు చూస్తే కనుక ఐరన్తో తయారు చేసినట్లుగా కనబడతాయి. మరి పాదాలు చూసినట్లయితే సగం ఐరన్ సగం మట్టితో తయారు చేసినట్లుగా కనబడుతుంది. మరి ఈ యొక్క
కళకి భావంగా మరి దానియేలు చెప్పినటువంటి కళాభావం ఏంటంటే మరి బంగారు శిరస్సు మరి నెబుకద్నెజరు పాలించినటువంటి ఆయన రాజ్యం అన్నమాట. సో ఆయన రాజ్యం ఆయన చాలా సంవత్సరాలు మటుకి చాలా చక్కగా పరిపాలించాడు. మరి ఆయన కాలంలో వాళ్ళు పరిపాలించినటువంటి కాలాన్ని ఏమంటారంటే వాళ్ళని బబులోనియన్స్ అంటారు. బబులోని ఫస్ట్ మనకి ప్రపంచాన్ని మొత్తం ఏలినటువంటి ఎవరి సామ్రాజ్యం ఏంటంటే బబులోని సామ్రాజ్యం. మరి వాళ్ళు ఏలిన తర్వాత మరి వాళ్ళు కూలదోయబడిన తర్వాత మరి నెక్స్ట్ వచ్చిన సామ్రాజ్యం ఏంటంటే మాదియ పారదేశిక సామ్రాజ్యం. మరి వీళ్ళు మరి బబులోనియన్స్ ని ఓడించి వీళ్ళు రాజ్యాధికారం పొందారు. మరి వీళ్ళని మరి ఎలాగా మరి దానియేలు గారు వర్ణించారంటే వాళ్ళ రాజ్యం ఎలాంటిదంటే సిల్వర్ అంటే వెండితో చేయబడ్డది. కాబట్టి వీళ్ళ రాజ్యం కూడా ఎక్కువసేపు నిలబడలేదు. మరి వీళ్ళ రాజ్యం కూడా ఏమైందంటే ఎవరి చేత కూలబడ్డదంటే గ్రీసు దేశస్తుల చేత కూల్చబడి మరి వీళ్ళు గ్రీసు దేశస్తులు మరి వాళ్ళు కూడా మన మొత్తం ప్రపంచాన్ని కూడా మరి వాళ్ళు ఏనటువంటి మూడవ సామ్రాజ్యం అన్నమాట. మరి వీళ్ళు ఏలారా అంటే కరెక్ట్గా మరి వీళ్ళు కూడా ఏళ్ళపోలేదు. మరి వీళ్ళని కూలదోసింది ఎవరు అంటే మరి రోమీయులు మరి వాళ్ళని ఎలాగా పోల్చాడంటే దేవుడు వాళ్ళ కాళ్ళని ఒక ఐరన్గా అంటే ఐరన్ కూడా మరి గట్టిగా ఉంటుంది కానీ ఎంతసేపు మరి గట్టిగా నిలబడలేదు. సో మరి ఈ గ్రీస్ దేశస్తులను ఓడించింది రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్యం వాళ్ళు ఒక ఐరన్ అనేది గొప్ప బలం కలిగినటువంటి గొప్ప సామ్రాజ్యం అన్నమాట. మరి వీళ్ళు మనం చూస్తే కనుక ప్రపంచాన్ని ఏనటువంటి సామ్రాజ్యంలో 4వ సామ్రాజ్యం. మరి ఈ ప్రపంచాన్ని ఏనటువంటి 4వ సామ్రాజ్యం తర్వాత మరి మనకి ఈ యొక్క స్వప్నంలో కనిపించినటువంటి పాదాలు ఐరన్ ఏంటంటే ఇనుము ప్లస్ మట్టి, ఈ రెండు కలిపిన సామ్రాజ్యం ఏంటంటే మరి ప్రస్తుతం నడుస్తున్నటువంటి మన ప్రజా సామ్రాజ్యం అన్నమాట. అంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి మన గవర్నమెంట్. సో అప్పటి నుంచి మనం చూస్తే కనుక మనం 4 సామ్రాజ్యాలు చూసాం కదా. 4 సామ్రాజ్యాలు చూసిన తర్వాత మరి ప్రపంచాన్ని ఏలినటువంటి ఇంకొక సామ్రాజ్యం ఉందండి. ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు. మరి బ్రిటిష్ వాళ్ళు కూడా ఎన్నో సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాలే ఏలారు. మరి వాళ్ళు ఏలిన తర్వాత మరి ప్రజలుగా మనం ఎన్నుకుని మనమే పరిపాలించుకోవడానికి మనం ఒక సిస్టమ్ పెట్టుకున్నాం. మనకి అయినా సరే మనం సరిగ్గా పరిపాలించుకోలేకపోతున్నాం. కానీ మరి చరిత్రలో చూస్తే కనుక మరి రోమా సామ్రాజ్యం మరి ఈ రోమీలే మనం చూస్తే కనుక ప్రభువారిని సిలువ వేసింది ఎవరంటే యూదులు దగ్గరుండి వాళ్ళు ప్రభువారిని సిలువ వేసి మరి రోమీల చేత సిలువ వేయించబడ్డారు. మరి అప్పుడు రోమా సామ్రాజ్యం ఎలా ఉందంటే అప్పుడు క్రైస్తవుల్ని చాలా హింసించేవారు. మొదటి శతాబ్దంలో మరి క్రైస్తవుల్ని హింసించినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి సామ్రాజ్యం ఎవరిదంటే రోమా సామ్రాజ్యం. మరి అటువంటి రోమా సామ్రాజ్యమే ఈ రోజున క్రైస్తవులుగా మరి మారిపోయి ప్రపంచానికి మరి క్రైస్తవుని పరిచయం చేసి రోమన్ క్యాథలిక్గా కానీ అనేక రకాలుగా మరి ఎవరైతే మరి క్రైస్తవుని హింసించినట్టు సామ్రాజ్యమే ఏమైందండి ఈ రోజున క్రైస్తవంగా మారిపోయి ప్రపంచానికి క్రైస్తవుల్ని పరిచయం చేస్తుంది. మరి అలాగే ఇలా చూస్తే కనుక మరి ఇలా ఎన్నో రాజ్యాలు మరి కూలిపోయి మరి అటువంటి రాజ్యాలని మనం ఈ రోజున జాగ్రత్తగా పరిశీలిస్తే కనుక ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి బబులోన్ సామ్రాజ్యం, మాదియ పారదేశిక మరి గ్రీసు, ఈ రోమా సామ్రాజ్యాలన్నీ ఎక్కడ ఉన్నాయి? ఐరోపా దేశంలో ఉన్నాయి. అంటే యూరోపియన్ కంట్రీస్. ఈ రోజున మరి ప్రపంచంలో పట్టణంలో చూస్తే కనుక యూరోపియన్ కంట్రీస్ ఒకప్పుడు మరి యేసు ప్రభు వారిని కానీ మరి ఆయన అసలు అంగీకరించలేకుండా ఆయన హింసించినటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క దేశాలన్నీ కూడా ఈ రోజుని క్రైస్తవ దేశాలుగా మారిపోయినాయి. యేసు ప్రభు వారిని హింసించిన దేశాలే మరి ఈ రోజున మరి క్రైస్తవ దేశాలుగా మారిపోయినటువంటి మనం ఈ రోజు చరిత్రను చూస్తున్నాం కదా. మరి ఎందుకు మారిపోయాయి అంటే ఆయన ఏమవుతుందండి మరి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక ఇందాక మీరు చదివినట్లు మరి దానియేలు 2వ అధ్యాయం 43వ వచనంలో మరి మనకి ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరిచినట్లు అక్కడ స్వప్నంలో కనుగొంటాడు అనమాట. మరి ఈ సామ్రాజ్యం గురించి మనకి అందరికీ తెలుసు. ఆ సామ్రాజ్యం ఎవరి సామ్రాజ్యం అంటే యేసు సామ్రాజ్యం. మరి యేసు ప్రభు వారు మరి సిలువకు అప్పగించబడుతున్నప్పుడు మనకి తెలిసిన సన్నివేశం కదండి ఇది. యోహాను సువార్త పత్రిక 18వ అధ్యాయం 28 నుంచి 40 వచనాలు చదువుకున్నాం మనం. అప్పుడు
మరి ఈ 28 నుంచి 40 వచనాల్లో మనం చదివినటువంటి ముఖ్య ఘట్టాలు ఏంటంటే, పొంతి పిలాతు మరి యేసు ప్రభు వారిని ఏమడుగుతాడండి? నీవు రాజువా అని అడుగుతాడు. ఫస్ట్ ఏమడుగుతాడండి? యూదులకు రాజు నీవేనా అని అడుగుతాడు. యూదులకు రాజు నీవేనా అని అడుగుతాడు. మరి ఆ క్వశ్చన్ ఎందుకు అడగాలండి? ఆయన ఫస్ట్ యేసు ప్రభు వారిని కలిసినప్పుడు ఫస్ట్ నీ యూదులకు రాజు నువ్వేనా, నువ్వు రాజువేనా అని అడగడం గల కారణం ఏంటనుకున్నారు? మరి యూదులు ఆయన అప్పగించేటప్పుడు మరి ఆయన మీద లేనిపోని నిందలన్నీ వేసి మరి ఈ రోమా సామ్రాజ్యానికి అప్పచెప్పారు. మరి అటువంటిప్పుడు ఈయన ఎలాగా ఎలాంటి నిందలు వేసి ఉండొచ్చు అంటే, ఇదిగో ఒక రాజుగా అతను చెప్పుకుంటున్నాడు, మొత్తం అతను రాజు అయిపోతాడు అన్నటువంటి ఈ యూదులందరూ ఎలా ప్రచారం చేస్తారంటే, ఒక రామా సామ్రాజ్యానికి రాజుగా చెప్పుకుంటున్నాడు, ఒక రాజు అయిపోతాడేమో అని. అంటే మరి పొంతి పిలాతు ఎలా విని ఉండొచ్చు అంటే, అమ్మో ఏంటి మాకే అసలు పెడుతున్నాడా, అంటే ఎవరో వస్తున్నాడు రాజు అయిపోతాడేమో అన్నటువంటి ఒక భయం అనేది ఉంటుంటుంది కదా. అంటే ఈయన మీద అనేక నిందలు వేసి ఉండొచ్చు. మరి ఆ నిందలు ఫస్ట్ మరి యేసు గారిని కలుసుకున్నప్పుడు ఏంటయ్యా మరి ఈ నింద వేస్తున్నారు, ఈ నింద మరి ఆ నింద గురించి మాట్లాడాలి కానీ ఫస్ట్ మాట్లాడేది నింద ఏంటంటే నువ్వు రాజువా అంటే. మరి పొంతి పిలాతు భయపడ్డాడు. అంటే ఎవరో రాజు, మరి రాజు అంటే ఎక్కడి నుంచి వచ్చేస్తాడో రాజు, మరి ఈ రాజు అయిపోతాడు, మా సామ్రాజ్యం పోతుంది అన్నటువంటి ఒక భయం ఉండడం వల్లే ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే నువ్వు రాజువా అంటే. మరి తల తిప్పుకోకుండా మరి కరెక్ట్గా మరి యేసు గారు చెప్పినటువంటి సమాధానం అందరికీ తెలుసు కదా, అవును నేను రాజునే. ఏంటంటే ఏం చెప్పాడంటే ఆయన, నేను రాజునే, నా రాజ్యము ఏమలోకి సంబంధమైనది కాదు, నేను సాక్ష్యము అంటే సత్యముని కూర్చుని సాక్ష్యం ఇవ్వడానికే నేను పుట్టితని. యేసుప్రభు వారు ఎందుకు పుట్టారంటే అసలు మనం జనరల్గా మనం అనుకునేది ఏంటంటే యేసుప్రభు వారు ఎందుకు పుట్టారంటే మన రక్షణ కోసం అనుకుంటాం. కానీ యేసుప్రభు గారు ఇక్కడ క్లియర్గా ఆయన చెప్తున్నాడు. ఆయన మాటల్లో ఏం చెప్తున్నారంటే ఎందుకు పుట్టానో యేసుప్రభు గారు ఆయన చెప్తున్నాడు. ఆయన సత్యముని గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టితిని, అందుకే నేను లోకానికి వచ్చింది. ఇది ఆయన రావడం గల కారణం ఏంటంటే ఆయనే సత్యవంతుడు. ఏంటంటే ఆయనే సత్యం, ఆయనే సత్యవంతుడు. మరి శరీర రూపంలో ధరించి మరి సత్యాన్ని తెలియజేయడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన మనం ఈ రోజున సత్యాన్ని ఈ రోజున మనం గ్రహించగలుగుతున్నాం. అంటే ఆయన సత్యం అంటే ఏంటంటే, సత్యం అంటే ప్రతిదీ ప్రకృతిలో దేవుడు చేసిన ప్రతిదీ కూడా సత్యమే. మరి అసత్యం అంటే మనకు తెలుసు కదా, అసత్యం అంటే లేనిది అసత్యం, మరి లేనిది కల్పించేది అసత్యం. కాబట్టి ఈ యొక్క ప్రస్తుతం మన జీవితాలు ఎలా ఉన్నాయంటే కల్పన కథలతో, కల్పన గాథలతో, కల్పనటువంటి కౌరులతో, కల్పనటువంటి తలపులతో ఉన్నాయి. కానీ యేసు వారు వచ్చింది ఏంటంటే సత్యాన్ని గురించి సాక్ష్యం చెప్పడానికి, ఏది సత్యము ఏది అసత్యము మనలో తెలుసుకోవడానికి ఆయన మన కోసం వచ్చాడనమాట. అందుకనే ఆయన సత్యం మనకి కలిగించినటువంటి రక్షణ కూడా సత్యమే. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు వారు పుట్టడం, చనిపోవడం, తిరిగి లేవడం అనేది కూడా సత్యమే. కాబట్టి మనం జాగ్రత్తగా ఇక్కడ గమనిస్తే కనుక ఆయన సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికే ఈ లోకంలోనికి వచ్చాడు. కాబట్టి మనం కూడా క్రైస్తవులకు ఎలా ఉండాలండి? యథార్థంగా ఉండాలి, సత్యవంతంగా ఉండాలి. ఎందుకంటే మనం నమ్ముతున్న దేవుడు సత్యవంతుడు. ఆయనే సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చినప్పుడు మనం అసత్యంగా, మన అబద్ధికంగా ఉంటే కనుక మరి మన దేవుడు మన ప్రార్థన వింటాడా? విన్న కదా. అంటే మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక మనం ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే సత్యాన్ని సపోర్ట్ చేసేట్లుగానే ఉండాలి. మరి యేసుప్రభు వారు మరి ఫైనల్గా అంటున్న మాట ఏంటంటే ఎవరైతే సత్యమును గూర్చి, మీరు ఇక్కడ చదివినట్లయితే యోహాను సువార్త పత్రిక 18వ అధ్యాయము, ఎవరైతే సత్యమును గూర్చి సాక్ష్యం నేను పుట్టింది, ఇందు నిమిత్తమే ఈ లోకంలోకి వచ్చింది, సత్య సంబంధమైన ప్రతివాడు నా మాట వినును. మరి ఎవరంటే సత్య సంబంధమైన ప్రతివాడు నా మాట వినును అంటే మన క్రైస్తవులకు మనం ఎలా ఉండాలండి? ఆయన మాట వినాలి. అంటే మనం సత్యంలో నడిపించాలంటే ఆయన మాట వింటేనే మనం సత్యంలోకి నడిపిస్తాం. మరి ఆయన రాజ్యాన్ని గురించి మరి దానియేలు గారు చూసినటువంటి మరొక స్వప్నాన్ని మనం పరిశీలిద్దాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13 నుంచి 14. ఆకాశ మేఘరుడిని మనుష్య కుమారుని పుణ్యుడు వచ్చి ఆ మహావర్తులకు వాడి సన్నిధి ప్రవేశించి ఆయన ముఖముకు తేబడెను.
సకల జనులు రాష్ట్రములు ఆయా భాషను మాట్లాడేవారు ఆయన సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది అన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడూ లయము కాదు. మరి ఇక్కడ ఈయన స్వప్నంలో చూసినటువంటి ఈ రాజ్యం ఎలాంటిదండి అంటే శాశ్వతమైన రాజ్యము, లయము కానటువంటి రాజ్యము. మరి ఈ యొక్క రాజ్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే గనక మరి యేసు ప్రభు వారు మరి ఇందాక మనం మాట్లాడుతున్నట్లు ఆయన పొంతి పిలాతు దగ్గర నువ్వు రాజువా అన్నప్పుడు పొంతి పిలాతు ఎలా అనుకుంటాడండి? యేసు ప్రభు వారేమో ఒక నిరాధనుడిగా అంటే ఏమి ఒక అభాగ్యుడిలా కనబడుతున్నాడు పొంతి పిలాతు ముందు. కానీ పొంతి పిలాతు నువ్వు రాజువా అంటే మనసులో ఏమనుకుంటాడండి? ఏంటి ఎవడో బికార్లా కనబడుతున్నాడు, రాజువా అంటే రాజువు అంటున్నాడు, నేను కదా రాజుని, రాజు అంటే ఏముండాలి ఎలా ఉండాలని అనుకుంటాడు లేదా చెప్పండి? ఖచ్చితంగా అనుకునే ఉంటాడు కదా. పైగా మళ్ళీ ఏం చెప్తున్నాడు? నేను సత్యముని గురించి సాక్షి పోవడానికి కొడుతున్నాను అంటే ఎలా చెప్తున్నాడు? సత్యముని గురించి సాక్షి పోవడానికి నేను పుట్టానంటే అంటే ఈ చెప్పేది సత్యం అంటే సత్యం చెబుతున్నాడని చెప్పేసి మళ్ళీ ఆ మాట ఉన్న తర్వాత పొంది పిలాతు ఇంకా ఎలా రియాక్ట్ అంటే అమ్మో ఎవడో పిచ్చోడు, మనకి చాలా అమాయకులా ఉన్నాడు, చాలా పిచ్చోడ్లా ఉన్నాడు అని చెప్పేసి అదే కదండి ఈయనలో నాకు ఏ దోషము కనబడలేదని చెప్పేసి మరి యూదుల దగ్గరికి వచ్చి తిరిగి చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే మరి అతను చూస్తుంటే కనుక ఆయన మాటలు చూస్తుంటే కనుక నమ్మశక్యం లేనటువంటి మాటలు. మరి అప్పుడు ఆ రోజున పొంతి పిలాతు మరి నమ్మశక్యం లేనటువంటి మాటలు ఈ రోజున కనుక మరి పొంతి పిలాతు ఉండుంటే కనుక ఈ రోజున మరి యేసు ప్రభు వారి యొక్క రాజ్యం చూసేవాడా? ఖచ్చితంగా మరి యేసు ప్రభు వారి రాజ్యం ఉందా? యేసు ప్రభు వారు రాజుగా ఉన్నారా? ఒకసారి పరిశీలిద్దామా? ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే కనుక మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20 నుంచి 23 ఎవరిని చదవండి. ఆయన బలాత్కారము చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటే, అధికారుల కంటే, శక్తి కంటే, ప్రభుత్వము కంటేను ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందున్న ఆయన తన కుడిపార్శ్వమున కూర్చోబెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్త పైన ఆయన సంఘములకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమైన పూర్తిగా నింపి చున్నవారి సంపూర్ణత ఉన్నది. ఇక మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక మరి యేసు ప్రభు వారిని మరి తండ్రి ఎలాగా చేశాడంటే ఆయన్ని మృతుల నుండి లేపి, ఆయన బలాతిశయము చేత ఆయన మృతుల నుండి లేపి ఆయన కుడిపార్శ్వమున కూర్చోబెట్టుకుని ఈ యుగమందే కాక రాబో యుగమందు కూడా ఆయనకి ఏమిచ్చారండి? ఆయన రాజ్యాన్ని ఆయన చేతిలో పెట్టాడు. మరి ఈ రోజున మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక మరి యేసు ప్రభు వారు ఎలా ఉన్నారంటే ఆయన సంఘానికి శిరస్సుగా ఉన్నారు. మీకు అర్థమవుతుందండి? సంఘానికి ఒక శిరస్సుగా ఉన్నారు. మరి ఒక శిరస్సు ఒక తలని తీసి పక్కన పెడితే మరి మిగిలింది ఏమవుతుందండి? శరీర భాగాలు కదా, శరీరం కదా. మరి ఈ శరీరం ఎవరిదండి? ఈ శరీరం ఒక సంఘం. సంఘం అంటే ఇంత మనం మాట్లాడుతున్నాం కదా, రాజ్యం అంటే ఏంటంటే ప్రజలు. మరి సంఘం అంటే ఎవరండి? ప్రజలే కదా. మరి సంఘం అంటే మరి ప్రజలు. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే కనుక సంఘం అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలండి? రాజ్యం. మరి ఈ యొక్క ప్రతి సంఘం కూడా ఈ రోజు మన క్రైస్తవ సంఘాలు ఒక్కొక్క రాజ్యం. అంటే మరి సెయింట్ పాల్స్లో ఉన్నటువంటి ఈ సెయింట్ పాల్ చర్చ్ ఏంటంటే ఒక రాజ్యం అన్నమాట. మరి అలాగే ప్రతి చర్చ్ కూడా చిన్న చర్చలు, ప్రతిదీ చర్చలు కూడా జాగ్రత్తగా గమనిస్తే అవి ఏంటండి? ఒక రాజ్యాలు. ప్రతి చర్చ్ ఈ లోకంలో మీకు కనబడుతున్న ప్రతి చర్చ్ కూడా, ప్రతి సంఘం కూడా ఎక్కడైతే 2-3 కలుస్తారో ఆయన నామమున అది ప్రతిదీ కూడా ఏమవుతుందండి? ఒక సంఘంగా, ఆయన శరీరంగా ఉంటుంది. ఆ సంఘానికి శిరస్సు ఎవరండి? యేసు ప్రభువారు. మరి శిరస్సు యేసు ప్రభువారు అంటే మరి ఆయనే రాజు. ప్రతి సంఘానికి కూడా ఎవరండి రాజు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారే. మరి ఈ రోజున మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక ప్రతి సంఘము కూడా ఒక రాజ్యము. ఆ రాజ్యానికి ఒక రాజు ఎవరంటే యేసు ప్రభువారు. మరి శిరస్సు శరీరము విడదీయలేము కదా. మరి అందుకే యేసు ప్రభువారిని సంఘాన్ని విడదీయలేనటువంటి ఒక పరిపూర్ణతమైనటువంటి ఒక దాన్ని ఏమంటారంటే పరిపూర్ణత్వం కలిగినటువంటి ఒక గొప్ప సామ్రాజ్యంగా మనం ఆలోచించవచ్చు. మరి మీరు ఇక్కడ ఈ వచనం చదివినట్లయితే మరొకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనము, సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా
పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయే ఉన్నది. అంటే సమస్తము పూర్తిగా నింపుచున్నది అంటే శరీరము శిరస్సు కలిగి ఒక పూర్తయి ఒక పెద్ద మహాసామ్రాజ్యంగా ఏర్పడుతుంది. ఎలా మహాసామ్రాజ్యంగా ఎలా ఏర్పడుతుంది అంటే ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రాజు ఎవరండి? యేసుప్రభు వారు. మన సంఘాలన్నింటినీ కలిపామనుకోండి ఏమవుతుంది? మహాసామ్రాజ్యం అవుతుంది కదా. మళ్ళీ ఈ మహాసామ్రాజ్యానికి ఈ రాజు ఎవరండి? మళ్ళీ యేసుప్రభు వారే రాజు. మీకు అర్థమవుతుందా? ఒక్కొక్క సంఘాన్ని ఒక్కొక్క చర్చిని కలిపితే మరి ఆ ఒక్క మహాసంఘానికి రాజు ఎవరంటే మళ్ళీ రాజులకు రాజు అన్నమాట. మీకు అర్థమవుతుంది? రాజులకు రాజు ఎలా యేసుప్రభు వారు అయ్యారంటే రాజులకు రాజు, ప్రతి సంఘానికి రాజు, రాజులకు రాజు యేసుప్రభు వారు. కాబట్టి ఈయన ఒక చక్రవర్తి కంటే ఒక పెద్ద ఉన్నతమైనటువంటి ఒక ఇది కలగవాడు అనమాట. సో ఈ రోజు మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక ప్రపంచంలో ఉన్నటువంటి అధిక శాతము ఎవరండి? ప్రపంచంలో మీరు చూస్తే గణాంకాలు చూస్తే కనుక అధిక శాతం ప్రపంచం మొత్తంలో ఎవరండి? క్రైస్తవులు. ఈ రోజున మీరు చూస్తే కనుక క్రీస్తు సామ్రాజ్యము ఈ రోజున ప్రపంచాన్ని ఏలుతుంది. మీకు అర్థమవుతుందా? మరి ఈ రోజున ప్రపంచాన్ని ఏలుతున్న సామ్రాజ్యం ఎవరిదంటే క్రీస్తు సామ్రాజ్యం. మరి క్రీస్తే శిరస్సుగా ఆయనే రాజుగా ఉన్నాడు. మరి పొంతు పిలాతు నువ్వు రాజువా అనే అప్పుడు కనుక మనం చూస్తుంటే కనుక అప్పుడు ఉన్న ప్రజలు కానీ అక్కడ ఉన్నటువంటి మిగిలిన అందరి వారు కూడా నిజంగా ఆయన పిచ్చుల్ని చేసినట్టు చూద్దాం. కానీ ఈ రోజు మరి పొంతు పిలాతు ఉండుంటే కనుక ఖచ్చితంగా అవును నువ్వు రాజువే అని ఆయన ఒప్పుకుంది. ఎందుకంటే ఈ రోజు క్రైస్తవ సంఘాలు మరి ఆయన శిరస్సుని కలిగి యేసుప్రభు వారి యొక్క రాజుని కలిగి మరి ఈ రోజు సంఘాలు ఎలా ఉన్నాయండి? రారాజుగా మనం ఆయన ఆరాధిస్తున్నాం మనం. కాబట్టి మరి మనం జాగ్రత్తగా మనం ఆలోచిస్తే కనుక మనం దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి. మరి దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించాలి అంటే మనం ఏం చేయాలండి? మనం చర్చికి వస్తే సరిపోద్దా? అంటే చర్చికి వస్తాము సంఘం మనం కూడా దేవుని యొక్క సంఘంలోని ఒక సభ్యులుగా అయిపోతామా? అవ్వం కదండి. ఒకసారి మనం పరిశీలిద్దాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనం చదువుదామండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 27వ వచనం. ఆకాశమంతటి క్రిందన రాజ్యమును అధికారమును రాజమహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిల్చును. అధికారులందరూ దానికి దాసులే విధేయులగుదురు. ఇంతలో ఆ సంగతి సమాప్తమాయని చెప్పాను. చాలండి. మరి ఈ యొక్క వచనం చదివినట్లయితే మరి సంఘంలో ఉన్నటువంటి మనం ఎలా ఉండాలండి? ఇక్కడ మహోన్నతి పరిశుద్ధులకు చెందును అంటే ఆయన పరిశుద్ధుడు. మీకు అర్థమవుతుందండి? ఆయన పరిశుద్ధుడు. మన సంఘంలో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలండి? మనం కూడా పరిశుద్ధంగానే ఉండాలి. మరి ఇదే వచనాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే కనుక 1వ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి. ఎవరన్నా సరే. అయితే మేము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోని మిమ్మును పిలిచిన వారి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ దేవుని ప్రజలై ఉన్నారు. మీరు ఎవరండి? మీరందరూ ఎవరండి? ఇందా మనం మాట్లాడుతున్నట్లు మీరందరూ ఎవరండి? రాజైన యాజక సమూహము. ఇక్కడ యేసుప్రభు గారు సంఘానికి శిరస్సుగా ఆయన రాజుగా ఉండడం మాత్రమే కాదు, ప్రతి సంఘంలో ప్రతి సభ్యుల్ని కూడా ఎలా చేస్తున్నారండి? మనం ఎలా చేస్తున్నారండి? రాజుగా చేస్తున్నారు. మనం ఎలా పిలిచారండి? దేవుడు మనం చీకటిలో నుండి మనం ఎక్కడికి వెలుగులోనికి పిలవబడ్డ వాళ్ళం. మనందరం ఎవరండి? యేసుప్రభు గారు మరి ఆయనే రాజుగా ఉండి మనల్ని రాజులు చేస్తున్నాడు. ఆయన మనల్ని యాజక సమూహంగా చేస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? మరి ఆయన చేస్తున్నాడంటే మరి మనం ఎలా ఉండాలి అంటే అది కూడా క్లియర్గా చెప్పాడు. మరి ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ దేవుని ప్రజలై ఉన్నారు. ఎలాగండి? పరిశుద్ధ దేవుని ప్రజలై ఉన్నారు. అంటే పరిశుద్ధతకి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చాడంటే దేవుడు మరి మనం ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం ఎలా ఉండాలండి? పరిశుద్ధంగా ఉండాలి. ఆయన సత్యవంతుడు కాబట్టి మనం ఎలా ఉండాలండి? సత్యవంతుడిగా ఉండాలి. కాబట్టి మరి ఈ రోజు మనం ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే కనుక దీనికి పరిశుద్ధ గ్రంథం ఎందుకు పేరు పెట్టారండి? దీనికి పరిశుద్ధ గ్రంథాన్ని పేరు పెట్టడానికి కారణం ఏంటి? ఇది సత్యం, ఇది సత్యమైనది. ఇది ఎవరి చేత రాయబడ్డదండి? పరిశుద్ధాత్మని వల్ల ప్రేరేపించబడి
మరి రాయబడ్డది. పరిశుద్ధాత్మ దేవుడే దీన్ని రాశాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని రాశాడు కాబట్టి మరి దీంట్లో ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే కనుక చరిత్రకారులు మరి బైబిల్ గ్రంథానికి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథానికి పేరు పెట్టడానికి ఆలోచిస్తున్నప్పుడు దీనికి ప్రేమ గ్రంథం అని పేరు పెడదామన్నారండి. ఎందుకంటే ప్రేమ అనేది చాలాసార్లు బైబిల్లో కనపడ్డది. అదే మరి యేసుప్రభు వారు మరి ప్రేమను గురించి చాలాసార్లు మాట్లాడారండి. మరి దానికంటే గొప్పగా ఎక్కువగా మాట్లాడినటువంటి అంశం ఏంటంటే పరిశుద్ధత. మరి బైబిల్లో జాగ్రత్త గమనిస్తే కనుక దేవుడు పరిశుద్ధతకి, ప్రేమ కంటే పరిశుద్ధతకి అంత ప్రాధాన్యత ఇచ్చాడు. కాబట్టి ఈ రోజున మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టబడ్డది. అంటే మనం పరిశుద్ధంగా ఉండాలి, సత్యంగా ఉండాలి. అంతేగాని మనం పరిశుద్ధంగా సత్యంగా లేకపోతే మనం దేవుని ప్రజలై ఉంటామా, దేవుని సామ్రాజ్యంలో ఉంటామా అంటే దేవుని సామ్రాజ్యంలో ఉండం. ఖచ్చితంగా మనం ఎవరో కూడా ఉండం. మరి యేసుప్రభు వారు మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక యేసుప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత మరి సాతాను అందరికీ తెలుసు, మరి ఆయన్ని తీసుకుని పోయి ఈ సర్వలోకాన్ని నేను మీకు ఇచ్చేస్తాను, నువ్వు నా కాళ్ళకు మొక్కు అని యేసుప్రభు వారినే అంది. అంటే ఈ యొక్క మొత్తం ఈ యొక్క లోకం అంతా కూడా మరి ప్రస్తుతం ఎవరి చేతుల్లో ఉందండి? సాతాను చేతుల్లో ఉంది. కాబట్టి అది తనదిగా భావించుకుని, కానీ క్రియేట్ చేసింది ఎవరండి? ఇదంతానే మన తండ్రి అయిన దేవుడు క్రియేట్ చేశాడు. కానీ సాతాను దీన్ని లోపరుచుకుని తనదిగా భావించుకుని మళ్ళీ తిరిగి ఎవరికి ఇస్తానంటుందండి? యేసుప్రభు వారికి ఇస్తాను, కాలు మొక్కు, నీకు రాజుగా చేస్తానంటుంది. మీకు అర్థమవుతుందా? ఇది ఎవరిదండి? ఆయనే, యేసుప్రభు వారిదే. ఆయనకే తిరిగి ఎలా చెప్తుందంటే నేను నీకు రాజుగా చేస్తాను, కాలు మొక్కు అంటుంది. అంటే మరి ఎంత ఆశ్చర్యం అండి! అది మరి నిజమా? అది సత్యవంతుడి దగ్గరికి వచ్చి అసత్యాన్ని చెప్తుంటే ఎలా ఉంటుందండి? ఓకే, మరి యేసుప్రభు వారిని రాజుగా చేస్తానని అబద్ధికుడు యేసుప్రభు వారి దగ్గరికి అన్నప్పుడు మరి యేసుప్రభు వారు మరి సాతానుని ధిక్కరించినట్లుగా మరి సాతానునికి మరి సరైన సమాధానం చెప్పినట్లుగా మనందరికీ తెలుసు. మరి అలాగే మరి యేసుప్రభు వారు మీరు జాగ్రత్తగా యేసుప్రభు వారు చేసినటువంటి సూచన క్రియలను అన్నింటిని గమనిస్తే కనుక అక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ ఏం చేశారండి? యేసుప్రభు వారిని రాజుగా చేద్దామని వెళ్ళిపోయారు. మీకు జాగ్రత్తగా గమనిస్తే 5 రొట్టెలు 2 చేపల కథలో ఆ యొక్క సన్నివేశంలో మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇదిగో మాకు అన్ని మహత్యాలు చేస్తున్నాడు, తినడానికి తిండి తీసుకొస్తున్నాడు, అన్ని తీసుకొస్తున్నాడు, నీకు రాజు చేస్తే మాకు తినడానికి కానీ ఏ కొదవ ఉండదు, కూటికి కొడుకు ఏ కొదవ ఉండదు, కాబట్టి ఈయన మనం రాజుగా చేస్తామని చెప్పేసి మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక రిఫరెన్స్ తీయట్లేదు. కానీ యోహాను సువార్త 6:15లో మరి వాళ్ళందరూ కూడా యేసుప్రభు వారిని రాజుగా చేద్దామని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్తే యేసుప్రభు వారు ఏమయ్యారంటే ఆయన వాళ్ళందరి నుంచి కూడా ఏమయ్యారు? తప్పించుకున్నాడు అనమాట. మీకు ఏమర్థమవుతుంది ఇక్కడ? యేసుప్రభు వారు ఆయన రాజులకు రాజు, మరి సాతాను రాజులకు రాజు చేస్తానంటుంది. మరి ఆయన మహత్యాలు చేసినప్పుడు ఆయన దగ్గర ఉన్న ప్రజలు ఈయన రాజుగా చేద్దామని వీళ్ళు బయలుదేరారు. అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇదంతా అసత్యం సంబంధించింది. కానీ ఎవరు రాజులకు రాజుగా ఎవరు చేశారండి? మన తండ్రి అయిన దేవుడు మరి మన కోసం శిలువలో మరణం పొందడం బట్టి ఆయన రాజులకు రారాజుగా ఆయన చేయబడ్డాడు. కాబట్టి మనం మరి ఆ మహారాజుని మనం ఎదుర్కోవాలంటే మనం పరిశుద్ధంగా, పవిత్రంగా, అలాగే సత్యంగా జీవించాలి. మరి చివరిగా ఈ వచనం చదువుకుని ముగించుకుందామండి. యోహాను రాసిన పత్రిక గ్రంథము 1వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు చదువుదామండి. నేను చదువుతాను చూడ. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6 నుంచి 7. ఆయన మనలను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయన పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రమ్ము కొట్టుకుందురు. అవును, ఆమేన్. ఇక మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక మరి రాబోయే సంఘటనల గురించి యోహాను గారు ప్రకటన గ్రంథంలో మన కోసం రాశారు. మరి మనం ఎలా ఉండాలంటే తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. మనం ఎలా చేసిందండి? మనమే ఒక రాజ్యం, మనం ఒక రాజ్యంగాను యాజకునిగాను దేవుడు చేశాడు. మరి ఆయన మేఘారుడే వచ్చుతున్నప్పుడు ప్రతి నేత్రము ఆయన చూచుతున్నది, ప్రతి నేత్రము ఆయన చూచుతున్నది. అంటే ఈ యొక్క వచనాన్ని రాస్తున్నప్పుడు జాగ్రత్తగా గమనిస్తే కనుక చాలా మంది అనుకుంటారు ప్రతి నేత్రం ఎలా చూస్తుంది తప్ప, నేను ఇక్కడ ఈ దేశంలో ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఉన్నాను, ఈ యొక్క
ఊర్లో ఉన్నాను, నేను ఇక్కడ నుంచి మరి యేసుప్రభు వారు వస్తే ఆకాశంలో నుంచి ఎలా చూడగలను అని అనుకునే ఉంటారు కదండి. మరి వేరే దేశస్తులు కూడా మరి ఆకాశంలో మరి ఆయన మేఘారుడు వచ్చి ఉన్నప్పుడు ప్రతి నేత్రము ఆయన చూచును అని ఖచ్చితంగా ఉన్నప్పుడు మరి జాగ్రత్త గమనిస్తే కనుక ఈ రోజు టెక్నాలజీ పరంగా మనం లైవ్ చూస్తూ ఉన్నాం కదండి. క్రికెట్ లైవ్ చూస్తాం, ఎక్కడో జరుగుతుంది, ప్రపంచం మొత్తం చూస్తుందా లేదని చెప్పండి, ప్రపంచం మొత్తం చూస్తుంది. మరి ప్రతి నేత్రం ఆయన చూసినంటే ఖచ్చితంగా మనం ఎలా చూస్తామండి ఆయన్ని? మనం నమ్మాలి. ప్రతి నేత్రం కూడా భూమి మీద ప్రతి నేత్రం కూడా ఆయన్ని చూస్తారు. ఈ రోజు టెక్నాలజీ పరంగా మనం ప్రపంచం మొత్తం చూస్తాం నమ్ముతున్నప్పుడు మరి ఆయన వచ్చినప్పుడు ప్రతి నేత్రం కూడా ఖచ్చితంగా చూస్తుంది. చాలా మంది ఏం నమ్ముతారంటే యేసుప్రభు గారు ఆల్రెడీ వచ్చేసారండి, యేసుప్రభు గారి యొక్క సామ్రాజ్యం ఆయన 1000 పరిపాలన నడుస్తుంది అంటారు. మరి యేసుప్రభు గారు వస్తే కనుక ప్రతి నేత్రం చూడాలి కదండి, ప్రతి నేత్రం కూడా చూడాలి కదా. మరి ప్రతి నేత్రం చూసిన వాళ్ళు సాక్ష్యం చెప్పాలి కదండి, యేసుప్రభు గారు చూసానండి. మరి ఎవరు కూడా సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరు కూడా లేరండి. కాబట్టి మీరు జాగ్రత్త గమనిస్తే కనుక యేసుప్రభు వారు ఆయన త్వరలో రాబోతున్నాడు. మరి ఆయన పొడిచిన వారిని కూడా చూసేదారు. ఆయన పొడిచిన వారు ఎవరండి? ఆయన పొడిచిన వారు ఎవరు? ఆయన పొడిచిన వారు చూస్తారంటే అర్థం ఏంటంటే ఆయన బల్లెత్తు పొడిచిన వారు అక్కడ ఉన్నటువంటి సైనికులు చూస్తారన్నా? వాళ్ళు లేరు కదా, ఇప్పుడు వాళ్ళు చనిపోయారు కదా. మరి ఎవరు చూస్తారు అంటే పొడిచిన వారు చూస్తారంటే యూదులు. ఇక్కడ ఎవరంటే ఇప్పటికీ యూదులు ఉన్నారు కదా, ఇప్పటికీ మరి ఇశ్రాయేల్లో యూదులు ఉన్నారు, మరి ప్రపంచంలో మొత్తం కూడా వాళ్ళు యూదులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా చూస్తారు. ఎందుకు చూస్తారు? వాళ్ళు ఎందుకు చూస్తారంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక యేసుప్రభు వారిని వాళ్ళు సురక్షితంగా వాళ్ళు అంగీకరించలేదు. వాళ్ళు యేసుప్రభు వారిని రావడం చూసి ఖచ్చితంగా వాళ్ళు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు కూడా ప్రాయశ్చిత్తం అంటే పశ్చాత్తాపం పొంది అప్పుడు వాళ్ళు కూడా మారదారండి. అప్పుడు యేసుప్రభు వారిని అప్పుడు అంగీకరిస్తారన్నమాట. అందుకే ఖచ్చితంగా ప్రతి నేత్రం చూస్తుంది, పొడిచిన వారిని చూచుదురు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందరు. అంటే భూజనులందరూ అంటే ఎవరంటే ఇంకా మిగిలిన వారు, యేసుప్రభు వారిని ఒప్పుకున్న వాళ్ళందరూ కూడా రొమ్ము కొట్టుకుని మరి వాళ్ళు నిజంగా ఎంత రోదన వేదనతో ఆయన అంగీకరించలేనందుకు వాళ్ళు ఎంతో బాధపడతారు. కాబట్టి మనందరం కూడా యేసుప్రభు వారి యొక్క రెండో రాకడ కొరకు మనం సంసిద్ధం కలిగి ఉండాలండి. ఎందుకంటే యేసుప్రభు వారు ఈ లోకంలో ప్రతిదీ కూడా ఆయన ఎవరితో పట్టుకాడండి? ఆయన దుర్మార్గులతో, దుష్టులతో, పాపులతో, మరి ఎంతో కరుగంట నేరస్తులతో అందరితో కలిసి తిరిగాడండి. ఈ లోకం ఉన్నటువంటి ప్రతి పాపము ఉన్నటువంటి ప్రతి మనుషులతో కూడా కలిసి తిరిగాడు, కానీ ఆయన ఎప్పుడు కూడా పాపాన్ని అంటించుకోలేదు. కానీ ఈ లోకంలో ఉన్నా కానీ లోకంతో ఆయన లేడు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంటే మనం పాప బంధకాల్లో ఉండకుండా పాపాన్ని నుంచి మనం దూరంగా ఉండి పవిత్రంగా పరిశుద్ధంగా మనం ఖచ్చితంగా సత్యవంతంగా జీవించినప్పుడే అప్పుడే దేవుడు మన ప్రార్థన ఉంటాడు. చివరిగా మరి ఇంకొక వాక్యం చదువుకుని ముగించున్నామండి. ఎందుకంటే ఈ రోజున మనం చదివినటువంటి వాక్యం కీర్తన గ్రంథము 145 18, 19 చదవండి ఎవరైనా సరే. 18, 19 కీర్తన గ్రంథము 145 18, 19. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. యెహోవా సమీపంగా ఎలా ఉన్నాడండి? తనకి నిజముగా మొరపెట్టువాడు. మనం నిజంగా మొరపెడుతున్నామంటే, నిజంగా మొరపెట్టడం అంటే ఏంటంటే చెప్పండి, మనం చేసేది సత్యవంతంగా ఒప్పుకోవాలి ఆయన దగ్గర. ఆయన మొరపెట్టేటప్పుడు మనం ఏం జరిగిందో ఏంటి, మన తప్పు ఉందో ఎవరు తప్పు ఉందో ఏంటి అనేది ఆయన మొరపెట్టేటప్పుడు ఎలా ఉండాలండి? సత్యవంతంగా ఉండాలి. అంటే నిజముగా మొరపెట్టినప్పుడు ఆయన మనకి ఎలా ఉంటాడండి? సమీపంగా ఉంటాడనమాట, సమీపంగా ఉంటాడు. మరి నెక్స్ట్ అవుదామండి, తన యందు భయభక్తులు గల వారికి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఓకే, మన కోరికలు నెరవేరాలంటే ఏం చేయాలండి? మన కోరికలు నెరవేరాలంటే ఏం చేయాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. చాలా సింపుల్ వర్డ్ అండి ఇది, మీకు అర్థమవుతుందా? మీకు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకించి మన కోరిక నెరవేరాలంటే దేవుడు చెప్తున్నాడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉందాం. కాబట్టి యేసుప్రభు వారి యొక్క రెండో రాకడ కొరకు మనందరం సిద్ధపడి మరి విని వాక్యాన్ని మీ అందరిలో ఫలప్రదంగా మరి యేసుప్రభు వారు మన తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించాలని కోరుతూ మరి మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి పెద్దలందరికీ మరి ముఖ్యంగా మరి రమేష్ మాస్టర్ గారికి మరి గారికి కూడా వందనాలు తెలియజేస్తాను. అలాగే మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
ఏంటంటే వాక్యం చేసినటువంటి బాబు కిషోర్ గారికి మన కొడుకు జరుగుతున్నాం. ఇక ప్రార్థన కొడుకు టీ ఉందండి, టీ తీసుకొని వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. కాకా మొదటి పని చేస్తే వారి కుటుంబం అరేంజ్ చేశారు. కూడా టీ తీసుకుని వెళ్ళవలసిందిగా మనం చేస్తాం. ఈ కార్యక్రమాన్ని ఉంచుకున్నాం.